ఇండస్ట్రీ. మరి అటువంటి గొప్ప నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీని మరొక శరవేగంతో వెళుతున్నటువంటి ఈ కామర్స్ ఇండస్ట్రీతో జతకాలడం జరిగింది. ఏంటి ఈ కామర్స్ ఇండస్ట్రీ? మన కళ్ళ ముందరే పుట్టినటువంటి అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారా క్రయ విక్రయాలు. మన ఇంట్లో మనం కూర్చొని ప్రపంచంలో ఏదో మూలకు తయారైనటువంటి వస్తువుని మనం ఈ రోజు మన ఇంటికి తెచ్చుకుంటున్నాం. మన ఊళ్ళో తయారైనటువంటి వస్తువు ప్రపంచంలో ఏదో మూలకి వెళ్తాం. మరి ఏది అంటే ఆన్లైన్ పర్చేసెస్. దీన్నే ఈ కామర్స్ అంటారు. అంటే అతి వేగంగా ఈ రోజు ప్రపంచం ఒక కుగ్రామం కావడానికి ఈ కామర్స్ అనేది దోహదపడతాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీని ఈ కామర్స్ ఇండస్ట్రీతో జత కలిపి మన కంపెనీ నెట్ కామర్స్ అనే విధానాన్ని తీసుకొని వచ్చింది. మరి రెండు గొప్ప ఇండస్ట్రీలు ఒకటిగా కలిసి వాటిలో ఉన్నటువంటి మంచిని తీసుకొని ఈ యొక్క నెట్ కామర్స్ బిజినెస్ ద్వారా ఈ రోజు వచ్చింది. భారతదేశంలో ఈ రోజు శరవేగంగా వెళ్తున్నటువంటి సంస్థ ఏది అంటే నెట్ కామర్స్ బిజినెస్. మరి వాల్టన్ ఇంటర్నేషనల్ నెట్ కామర్స్ బిజినెస్ లో ఆన్లైన్ షాపింగ్ ఉంటుంది. మీరు ఫోన్ లో బుక్ చేసుకుంటే చాలు, మీ ఇంటికి మీకు ప్రోడక్ట్ వస్తుంది. లేదా మీరు చెప్పినటువంటి క్లయింట్ కి ఆ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఫ్రీ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. డైలీ కమిషన్ అనేది క్యాల్కులేట్ చేస్తుంది. పేమెంట్ గేట్వే సిస్టమ్ ఉంటుంది. డైలీ మీరు విత్ డ్రావల్ కూడా చేసుకోవచ్చు. మరి దీనిలో మీరు చూస్తే డిజిటల్ మార్కెటింగ్ విధానంలో ఈ రోజు ఇవి వ్యవస్థ అనేది ఉంది. మరి ఇక్కడ ఎందుకు అసలు వాల్సన్ అనేది ఎందుకు చేయాలి? వాల్సన్ ఇంటర్నేషనల్ యొక్క నెట్ కామర్స్ బిజినెస్ చేయడం ద్వారా నాకు వచ్చేటటువంటి ప్రయోజనం ఏంటి, పక్కనున్నటువంటి కంపెనీలకి దీనికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి అని మీరు అడిగితే, ఇక్కడ మీరు సంవత్సరం లేదా నెల మెంబర్షిప్ ఫీ గాని ప్రతి నెల కొనాల్సినటువంటి అవసరం లేదు. వన్ టైం పర్చేజ్ చేసి లైఫ్ లాంగ్ మీరు మెంబర్ గా ఉంటారు. అదే విధంగా ప్రతి నెల రీపర్చేజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. కంపెనీ కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయదు. సో వన్ టైం పర్చేజ్ చేస్తారు, లైఫ్ లాంగ్ మీరు మెంబర్ గా ఉంటారు. అది ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్. అదే కాకుండా మీరు యూనిలెవెల్ ప్లాన్ లో ఎక్కడైనా అనేక కంపెనీల్లో మీరు పనిచేసే ఉంటారు. మరి అక్కడ ఏంటంటే ఒక లెవెల్కి వచ్చిన తర్వాత మీరు సైట్ వాల్యూమ్ చేయాలి. ఒక లైన్ లో ₹1,00,00,000 వ్యాపారం జరిగినా మిగతా లైన్ లో నుంచి ఒక 70,000 80,000 మిమ్మల్ని చేయమని టార్గెట్ అనేది ఉంటుంది. దాన్ని కానీ మీరు 70,000 టార్గెట్ ఉందనుకోండి, సైడ్ వాల్యూమ్ లేదా సైడ్ మెయింటెనెన్స్ అని అంటాం. ఆ 70,000లో ₹69,999 చేసి ₹1 తక్కువ చేసినా మీరు నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ లేదా నాన్ క్వాలిఫైడ్ అసోసియేట్ గా అయ్యి ₹1 కూడా రాదు. అలాంటి పరిస్థితి ఇక్కడ లేదు. సో సైడ్ వాల్యూమ్ లేదు, నెల కొనే పని లేదు, మెంబర్షిప్ ఫీజు లేదు. ఈ రకంగా ఉండడం వల్ల హిడెన్ అజెండా లేదు, నో రెన్యువల్, ఇయర్లీ రెన్యువల్ చేయాలని లేదు. సో మీరు ఈ దేశంలో ఐడి తీసుకొని గ్లోబల్ గా మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అనేక కంపెనీల్లో మనం చేసాం. వాళ్ళ ఎన్నో కంపెనీలు చేసినటువంటి మనం ఒక 30 ఏళ్లుగా నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నటువంటి వాళ్ళని కూడా నేను చూశాను. పాపం వారికి ఇప్పటికీ కారు లేకుండా సంపాదించి ఇల్లు కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. అంటే వారి తప్పు కాదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళు ఖర్చు పెట్టేసినట్టు సేవ్ చేయలేకపోవడం, రకరకాల అంటే వచ్చినట్టుగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ అట్లా కాకుండా ఒక పక్క నెట్వర్కర్ అనేవాడు పనిచేస్తూ కమిషన్ తో పాటు సేవింగ్స్ కూడా ఉండే విధంగా ఈ ప్లాన్ ఇక్కడ ఉంది. ఆర్పీఎల్ రూపంలో ప్రతి ఏజెంట్ కూడా ₹4,57,20,000 మీరు మీ ఇల్లుకి, అదే విధంగా మీ యొక్క కార్ నుంచి, సెల్ ఫోన్ నుంచి కార్స్ వరకు, అదే విధంగా చెక్ 2 crores రిటైర్మెంట్ ఫండ్ కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఒకసారి ఏజెంట్ అయినాక ఒక్కో ప్రోడక్ట్ ను కూడా మీరు కొనొచ్చు. రాబోయే రోజుల్లో ఎంత విషయంతో ఉన్నామంటే గుండి సూదు నుంచి అనేక ఉత్పత్తులు ఈ యొక్క వి మాల్ అనేటటువంటి దీనిలో రాబోతా ఉన్నాయి. ఆఖరికి దీపావళికి మనం ఇంట్లో చేసుకునేటటువంటి మురుకులు అంటాం మా ఏరియాలో. మరి అలాంటి అవి కూడా మనకు రాబోయే రోజుల్లో వచ్చే విధంగా వి మాల్ లో రాబోయే రోజుల్లో అనేక ఉత్పత్తుల్ని యాడ్ చేయడం జరుగుతుంది. రైట్? అంటే ఈ కామర్స్ వెబ్సైట్ అయిన అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా మనుషులకు ఉపయోగపడేటటువంటి వాటిని భవిష్యత్తులో తెలుసుకోబోతున్నాం. ఇప్పటికైతే సింగిల్ ప్రోడక్ట్ కూడా మీరు ఇందులో బుక్ చేసుకోవచ్చు. సింపుల్ సక్సెస్ స్ట్రాటజీ ఉన్నటువంటి కంపెనీ, ఒక విజన్ ఉన్నటువంటి కంపెనీ. వాళ్ళు మీరు ఇందులో ఏజెంట్ గా మీరు జాయిన్ అయితే ఏజెంట్ ప్యాకేజీలు ఈ విధంగా ఉన్నాయి. మీరు 3 బాటిల్స్ తో కూడా బిజినెస్ ని ప్రారంభించవచ్చు. 3 బాటిల్స్.
బై టేకింగ్ 3 bottles ఆఫ్ VR4 ఆర్ VCT ఆర్ VPro10. మీరు ఏదైనా పర్వాలేదు, ఒకటిని తీసుకొని మీరు ఈ బిజినెస్ లోకి రావచ్చు. ఇక్కడ మీరు గమనించండి, లెట్ మీ షేర్ అగైన్. అంటే ఏదైనా 3 bottles తో కూడా మీరు చేసుకోవచ్చండి. ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు, స్టార్టర్ ప్యాక్ అంటే హాఫ్ ప్యాక్, అది VR4 గానీ VPro10 గానీ VCT గానీ తీసుకొని 6,960 రూపాయలతో 125 CV తో కూడా మీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. లేదా బేసిక్ ప్యాక్, స్టాండర్డ్, సూపర్, ప్రీమియం ఇట్లా ఒక్కో ప్యాక్ తో కూడా మీరు చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇందులో మీరు 12,960 రూపాయలతో బేసిక్ ప్యాక్ తో గానీ, లేదా అంత డబ్బులు లేవు మీ దగ్గర అనుకుంటే మనకి 6,660 రూపాయలతో కూడా స్టార్టర్ ప్యాక్ తో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అయితే మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి ఇందులో మెంబర్ అంటే ఇక్కడ ఏమంటామంటే, అన్ని కంపెనీలు మిమ్మల్ని, కొన్ని కంపెనీలు డిస్ట్రిబ్యూటర్ అంటాయి, కొన్ని కంపెనీలు అసోసియేట్ అంటాయి, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధంగా చెప్తారు. బట్ హోల్సేల్ కంపెనీ మిమ్మల్ని ఏజెంట్ అంటారు. మనం ఏజెంట్ కావాలంటే ఈ 3 ఉత్పత్తుల్లో ఏదో ఒక ఉత్పత్తిని మనం తీసుకోవాలి. ఒకవేళ ఆర్థికంగా మనకి ఇబ్బందులు ఉంటే ఎవరికైనా పేషెంట్ కి ఇప్పించి ప్రోడక్ట్ ని పేషెంట్ కి ఇవ్వండి, మీరు ఐడి వేసుకొని ఈ బిజినెస్ లోకి మీరు రావచ్చు. సో వచ్చిన తర్వాత మీరు నాకు చెప్పారు, మీరు ఇందులోకి జాయిన్ అయ్యారు, ప్రోడక్ట్ తీసుకొని నాకు చెప్పారు, నేను ఒక ప్యాక్ తీసుకుంటే, నేను 3 బాటిల్ తీసుకుంటే మీకు 1000 రూపాయల కమిషన్ వస్తుంది. నేను కానీ 6 బాటిల్ పర్చేజ్ చేస్తే, అంటే బేసిక్ ప్యాక్ అది 1 సెట్ అంటాం, మీకు 2,000 రూపాయలు వస్తుంది, అంటే $25. సో 1000 రూపాయలు అంటే $12.50. దాన్ని మనం విత్డ్రా పెడితే INR లోనే, ఇండియన్ మనీలో మీకు రావడం జరుగుతుంది. అదేవిధంగా 1 సెట్ అంటే 6 bottles ఆఫ్ VR4, VPro10 అయితే 4 boxes. అదేవిధంగా VCT అంటే 1 సెట్ అంటే దాని అర్థం 12 boxes సంవత్సరానికి వస్తాయంట. అదేవిధంగా మీకు నేను 12 బాటిల్ కొంటే 4,000, అదేవిధంగా 6 సెట్లు అన్నప్పుడు 36 బాటిల్ తీసుకుంటే మీకు 12,000 రావడం జరుగుతుంది. 60 బాటిల్స్ తీసుకుంటే, అంటే 10 సెట్స్ తీసుకుంటే మీకు 20,000 రావడం జరుగుతుంది. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, 1 సెట్, ఒక సెట్ మీరు కొంటే, మీ ద్వారా నేను కొన్నాను ఒక సెట్, అప్పుడు మీకు 2,000 రూపాయలు రావాలి. 2 సెట్స్ కొంటే 4,000, 6 సెట్స్ కొంటే ఇంటూ 2,000 మల్టిప్లై చేస్తే 12,000 ఈ రకంగా రావడం జరుగుతుంది. ఈ ఇన్కమ్, ఈ రెఫరల్, డైరెక్ట్ రెఫరల్ కమిషన్ మొట్టమొదటి రోజే, ఈ రోజు కొన్నారు, నైట్ క్యాల్కులేషన్ అవుతుంది, రేపు తెల్లారితో మీరు 11 గంటలకి విత్డ్రా చేసుకోవచ్చు. ఆ రకంగా డైలీ పేమెంట్ అనేది ఉంటుంది. అదే విధంగా మీకు రెఫరల్ కమిషన్ ఏదైతే ఇది ఉందో, ఇది డైలీ కమిషన్ ఇస్తారు. అన్లిమిటెడ్ ఇన్కమ్, అన్లిమిటెడ్, నాట్ 1 టైం ఆర్ 2 టైమ్స్. చూడండి, ఒకటికి 2కి ఇంతకే కట్ ఆఫ్ అనేది ఉండదు. మీరు ఒక రోజులో 100 సేల్స్ వేసి 2 లక్షలు తీసుకోవచ్చు, 1000 సేల్స్ వేసి 20 లక్షలు తీసుకోవచ్చు, ఏకంగా 10,000 సేల్స్ 1 డేలో వేసిన కంపెనీ 2 crores సిద్ధంగా ఉంది. సో అన్లిమిటెడ్, మీరు ఎంతైనా చేసుకోవచ్చు, స్కై ఇస్ ద లిమిట్. దీని యొక్క ఇన్కమ్ అనేది డైలీ మీకు వస్తుంది. అదే విధంగా రీపర్చేజ్, ఈ రీపర్చేజ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నన్ను పరిచయం చేశారు ఈ కంపెనీకి, మీ ద్వారా నేను ఏజెంట్ అయి నేను తీసుకున్నాను, నేను కొన్న ప్రతిసారి మీకు కమిషన్, సేమ్ కమిషన్ వస్తుంది. నేను ఒకటోసారి ఫస్ట్ టైం కొన్నప్పుడు మీకు 2,000 వచ్చింది, నేను సెకండ్ టైం VR4 1 సెట్ కొంటే 2,000 వస్తుంది. ఒకవేళ నేను 2 సెట్స్ కొంటే 4,000 వస్తుంది. వేరే ఇతర కంపెనీలన్నీ ఏం చేస్తాయంటే రీపర్చేజ్ లో కమిషన్ తగ్గిస్తాయి. బట్ హోల్సేల్ కంపెనీ రీపర్చేజ్ లో కూడా మీ కమిషన్ వాల్యూ తగ్గదు. సో డైరెక్ట్ రెఫరల్ 2,000 ఎంత అయితే ఉందో అదే 2,000 రీపర్చేజ్ లో కూడా ఇస్తారు. సో డైరెక్ట్ రెఫరల్స్, అదే విధంగా అన్లిమిటెడ్ రీపర్చేజ్ లో కూడా మీ కమిషన్ అనేది తగ్గదు. ఇది బ్యూటిఫుల్ అన్నమాట. సో మీరు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరు అడగకపోయినా మీ పైనే మీరు కొన్నప్పుడు కూడా, అంటే రీపర్చేజ్ చేసిన కంపెనీ 2,000 మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని సేల్స్ తీసుకుంటే, ఎన్ని సెట్స్ మీరు కొంటే అన్ని 2,000 మీకు రావడం జరుగుతుంది. సో బాగుంది కదండి. సో డైరెక్ట్ రెఫరల్ సెట్ కు 2,000 చొప్పున, అదే విధంగా రీపర్చేజ్ లో కూడా 2,000 చొప్పున అన్లిమిటెడ్ గా మీకు ఇవ్వడం జరుగుతుంది. దీని కూడా డైలీ కమిషన్ అండి. ఈ 2 కమిషన్లు మనకు అర్థమైనాయి. ఇక మూడోది ఇక్కడ మనం చూసుకోవాల్సింది మనకి గ్రూప్ సేల్ కమిషన్. మూడో కమిషన్ గ్రూప్ సేల్ కమిషన్.
ఈ గ్రూప్ సేల్ కమిషన్ అనేది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రెండు ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మనం ఒక ఐడి వేసుకున్నాం, మనకి లెఫ్ట్ టు రైట్ అనే రెండు ఆర్గనైజేషన్ ద్వారా మనం వెళ్ళాం. సో దీనిలో మీ ఎడం పక్క ఎన్ని సేల్స్, కుడి పక్క ఎన్ని సేల్స్ 1 డేలో పడ్డాయో ఇంటూ పేర్ మ్యాచ్ చేసి, సో ఎడం పక్క 250 CV, కుడి పక్క 250 CV పడితే మీకు కంపెనీ 500 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇటు అటు ఎన్ని ఒక రోజులో పడ్డాయో దాన్ని బట్టి మీకు 10 అటు 10 ఇటు 10 పడ్డాయి, 5000 వస్తుంది. సో ఇలా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కమిషన్ అనేది కట్ ఆఫ్ ఉంటుంది. ఒక రోజుకి 3,60,000 దాకా మనం తీసుకోవచ్చు. ఇంటూ 30 రోజులు అంటే ఎంత అండి? ఏకంగా 1,08,00,000 మీరు ఒక్క గ్రూప్ సేల్ కమిషన్ ద్వారా మీరు తీసుకోవచ్చు. రైట్? సో అర్థమైంది కదా? ఎడం పక్క ఒక సేల్, కుడి పక్క ఒక సేల్ పడినప్పుడు ఈ సేల్స్ అనేది ఇక్కడ 250 CV 250 CV అన్నాం. దాని అర్థం ఏమి? 250 CV అంటే 1 సెట్ అని అర్థం. ఒకవేళ 500 CV అని అంటే 2 సెట్స్ అంటే 2 జతలు మ్యాచ్ అయ్యి. ఓకేనండి? సో 2 ఆర్గనైజేషన్ నుంచి ఎన్ని అయితే సెట్స్ పడతాయో దాన్ని బట్టి మనకు CV రూపంలో క్యాల్కులేట్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఎంత మంది అని కాదు, ఎంత వాల్యూమ్ అనే దాన్ని బట్టి మనకి ఇవ్వడం జరుగుతుందండి. సో దీనికి కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఒక్క ఐడికి మీకు 3 ఐడీలు ఉంటే ఒక్కో ఐడి 1,20,000 కట్ ఆఫ్. అలా 3 ఐడీస్ 1,20,000 అంటే ఎంత అవుతుందండి? 3,60,000 ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని మనం స్టాండర్డ్ ప్యాకేజ్ లో ఉన్నప్పుడు 10,000కి మాత్రం మనం ఎలిజిబుల్ గా ఉంటాం డైలీకి. అంటే 30,000 రూపాయలు 3 ఐడీలు ఉన్నప్పుడు 30,000కి ఉంటుంది. అలా మనం బేసిక్ లో ఉన్నప్పుడు 10,000, స్టాండర్డ్ ఉన్నప్పుడు ఎంత, సూపర్ కింద, ప్రీమియం కింద అని ఉంటుంది. సో అది కూడా మీరు రాను మీరు తెలుసుకోవచ్చు. ఇక చూడండి, ఇదే కాకుండా అంటే మ్యాచింగ్ గ్రూప్ సేల్ కమిషనే కాకుండా సేవింగ్స్ కూడా మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకో విధంగా చెప్పాలంటే రివార్డ్స్. కంపెనీ మనకు ఆల్రెడీ ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి 3 ఇన్కమ్లు డైలీ ఇస్తా ఉంది కదండి. ఈ డైలీ ఇచ్చే కమిషన్లే కాకుండా అదనంగా మీకు కంపెనీ కొన్ని నజరానాలు ఇస్తుంది. ఇది ఎట్లా? మీ టీం పనిచేయడం ద్వారా వచ్చేటటువంటి నజరాలు. మీ లెఫ్ట్ లో ఎన్ని సేల్స్ ఉన్నాయి, రైట్ లో ఎన్ని సేల్స్ మీ టీం ద్వారా పడ్డాయో నెలంతా లెక్కించి మీకు ఇవ్వడానికి ఈ కంపెనీ సేవింగ్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు, దాన్ని రివార్డ్ పాయింట్స్ అనొచ్చు, రిడెంప్షన్ పాయింట్స్. ఈ RP అంటే ఏమని అర్థం అంటే రిడెంప్షన్ పాయింట్స్. దీన్నే గ్రూప్ సేల్ ఇన్సెంటివ్ అని కూడా అంటారు. ఇది 4వ ఇన్కమ్. ఇది మాత్రం డైలీ ఇవ్వరు, మంత్లీ క్యాలిక్యులేషన్స్ అనేది జరుగుతుంది. మరి దీనికి మీరు ఎలిజిబుల్ కావాలంటే మాత్రం మీరు కనీసం ఒక 5 మంది పేషెంట్లకు మీరు ప్రోడక్ట్ ఇచ్చుంటేనే దీనికి ఎలిజిబుల్ ఉంటారు. మీకు ఒక ఐడి ఉంటే 5 మందికి ప్రోడక్ట్ ని షేర్ చేసి ఉండాలా, మీ పేరు మీద కొని మీరు 5 మంది పేషెంట్లకి రెఫర్ చేస్తున్నారు. అదే 3 ఐడీలు ఉంటే 15 సేల్స్ మీరు సొంత సేల్స్ ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. దాన్ని ఏమంటారంటే అప్గ్రేడ్ చేయాలి. మీరు బేసిక్ లో నుంచి సూపర్ ప్యాక్ అప్గ్రేడ్ అయినప్పుడు మాత్రమే మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఏమంటే ఇన్ని నజరానాలు 4,57,20,000 రూపాయలు ఫ్రీగా కంపెనీ మీకు ఇవ్వాలంటే కనీసం 15 మందికి ఈ ప్రోడక్ట్ ని మీ ద్వారా పరిచయం చేసి వారికి ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వాలి చెప్పండి కంపెనీ? కాబట్టి ఈ 4,57,20,000 రూపాయల నజరానాలు మీరు పొందాలి అంటే 15 మందికి ఈ ప్రోడక్ట్ ని మీ ఐడీల మీద కొని ఇచ్చి ఉండాలి. మీరు డబ్బు పెట్టుబడి పెట్టాల్సిన అక్కర్లా. ఎవరైతే క్లయింట్ బాధతో పెయిన్ తో ఉన్నాడో వాడికి ప్రోడక్ట్ ని షేర్ చేయండి. సో అలా చేసి దీనికి మీరు ఎలిజిబుల్ అయితే మీరు సూపర్ ప్యాక్ అప్డేట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మీ లెఫ్ట్ లో 10 సేల్స్, రైట్ లో 10 సేల్స్ పడితే వాల్యూ 2,000 అండి. సో ఇక్కడ చూస్తా ఉన్నారు 15 RP వచ్చినప్పుడు మీకు ఒక స్మార్ట్ ఫోన్ ఇవ్వడం జరుగుతుంది 30,000 రూపాయలు. సో అదే విధంగా 25 RP వచ్చినప్పుడు 50,000, 50 RP వస్తే క్యాష్ తీసుకోవచ్చు 1,00,000 రూపాయలు. 70 RP ఇంటర్నేషనల్ ట్రిప్. అదే విధంగా 100 RP అంటే 2 lakhs రూపీస్ మీకు క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. 350 RP అంటే 7 lakhs క్యాష్ ఇస్తారు. 750 RP అంటే 15 లక్షలు. 1000 RP అంటే 20 లక్షలు మీకు ఫ్రీగా కంపెనీ చెక్ రూపంలో ఇస్తుంది. రిడెంప్షన్ చేసుకోవచ్చు. 1500 RP అంటే 30 lakhs. 6,000 RP అంటే 1 crore 20 lakhs రూపీస్. 10,000 RP అంటే డైరెక్ట్ గా మిత్రులారా మీకు 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. సో 10,000 RP అంటే క్యాష్ ఎంత అంటే మీకు మిత్రులారా
2 కోట్ల రూపాయలు మీరు తీసుకోవడం జరుగుతుంది. ఈ రకంగా మన కంపెనీ మొత్తం 4,57,20,000 రూపాయలు మీకు ఉచిత రివార్డులు అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని పొందినటువంటి వాళ్ళు మన ఇండియాలో వీరందరూ కూడా ఉన్నారు. 15 ఆర్పి గుప్పాల వెంకటరమణ గారు, వేమకోటి వీరారెడ్డి గారు 15 ఆర్పి, జాయ్ క్రిస్టఫర్ గారు 15 ఆర్పి తీసుకున్నారు. అంటే సెల్ ఫోన్లు. అబ్దుల్ సలీం గారు, నాగరాజు గొట్టిపర్తి గారు, బషీర్ గారు 25 ఆర్పి తీసుకున్నారు. జాయ్ క్రిస్టఫర్ గారు మళ్ళీ 50 ఆర్పి తీసుకోవడం జరిగింది. సో సంధాన రత్నం గారు మనకి 25 ఆర్పి తీసుకున్నారు. సో కోరళ్ళ రాజేశ్వరి మేడం గారు, నాగరాజు గారు, అబ్దుల్ ఖాదర్ గారు 25 ఆర్పి. అదే విధంగా చూడండి 50 ఆర్పి 1 లాక్ క్యాష్ తీసుకున్నటువంటి వాళ్ళు మన టీం నుంచి, భారతదేశం నుంచి అనేక మంది ఉన్నారు. తిరుమల శెట్టి రమేష్ గారు కావచ్చు, అబ్దుల్ ఖాదర్ గారు కావచ్చు, అక్బర్ అలీ గారు, అదే విధంగా విఠల్ కృష్ణ గడే ఈ ముంబై నుంచి వీరు ఉన్నారు. అదే విధంగా చూడండి ఒక రైతుగా ఉన్నటువంటి లోమాడ శ్రీనివాసులు రెడ్డి గారు ఒక 75 ఆర్పి తీసుకొని నగలు తీసుకోవడం జరిగింది. అదే విధంగా శివరామన్ గారు 25 ఆర్పి ఒక 50 ఆర్పిని తీసుకొని బైక్ తీసుకోవడం జరిగింది. బైక్ అదే విధంగా ల్యాప్టాప్. బషీర్ గారు చూడండి, కంగ్రాచులేషన్స్, వీళ్ళిద్దరు కూడా 100 ఆర్పిని రీడింగ్ చేశారు. అంటే 2 lakhs చెక్ ఫ్రీగా, అంటే వాళ్ళకి వచ్చే కమిషన్లు కాకుండా ఆర్పి రూపంలో పొందింది. అదే విధంగా మిస్టర్ గులాలం గారు 100 ఆర్పి 2 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. నేను కూడా 15 ఆర్పి 25 ఆర్పి అదే విధంగా 50 ఆర్పి 100 ఆర్పి 350 ఆర్పి ఇలా తీసుకుంటూ వచ్చాను. అదే విధంగా కంపెనీ నుండి ఫ్రీగా 25 లక్షల కారుని ఇవాళ భారతదేశంలో మొట్టమొదటి కారుని పొందడం జరిగింది. అదే విధంగా బేతా తులసి గారు 750 ఆర్పితో 15 లక్షల కారుని సొంతం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తే భారతదేశంలో ఇప్పటి వరకు జె చంద్రశేఖర్ రెడ్డి అంటే నేనే అండి. సో ప్లాటినం ఎంటర్ప్రినర్ గా సి మద్దిలేటి మధు గారు, మరి మా డౌన్ లైన్ వారు కూడా ప్లాటినం ఎంటర్ప్రినర్ అయ్యారు. బషీర్ అహ్మద్ గారు, శివరామన్ గారు, జాయ్ క్రిస్టఫర్ గారు, ఇలా మొత్తం మంది కూడా ప్లాటినం గా ఇప్పటి వరకు 5 మంది కొనసాగుతా ఉన్నారు. మరి ఈ నెలలో మరింత 6 మంది రావడానికి ప్లాటినం ఎంటర్ప్రినర్స్ అవుతా ఉన్నారు. అనేక మంది ఫైట్ చేస్తా ఉన్నారు పిన్ లెవెల్స్ కోసం. ఈ కంపెనీలో మీ అందరికీ తెలుసు 830 కోట్ల రూపాయలు సాధారణ ఏజెంట్ కి, నీకు నాకు మనలాంటి ఏజెంట్లందరికీ 830 కోట్లు ఇచ్చినటువంటి సంస్థ మన వాల్టన్ ఇంటర్నేషనల్. మరి అందులో చూస్తారు సామాన్య వ్యక్తులు 1000 ఆర్పి అంటే ఎంత అండి? 20 లక్షల రూపాయలది ఉచితంగా తీసుకున్న వాళ్ళు, కమిషన్ కాకుండా వాళ్ళకి కంపెనీ ఇచ్చినటువంటి రివార్డ్స్ అండి. సో ఎంతమంది మీరు అందరూ దీన్ని చూస్తా ఉన్నారు. అలా 1000 ఆర్పి 3000 ఆర్పి తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 6000 తీసేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఏకంగా 10,000 ఆర్పి అంటే 2 కోట్లు భారతదేశం లెక్కల ప్రకారం తీసుకుంటే ఇండియన్ రూపీస్ లో 2 కోట్ల రూపాయలు చెక్ తీసుకొని వివిఐపి లెగసీల్ గా మారినటువంటి వాళ్ళు ఈ కంపెనీలో 3 ఉన్నారండి. ఇవాళ మనం చూస్తే దతిన్ చరీనా చాంగ్ ఒక లాయర్, వారు ప్రముఖ లాయర్ గా కౌలాలంపూర్ లో ఉన్నారు. వారు కూడా దానికన్నా ఇక్కడ ఎక్కువ ఆదాయం ఉంది. అనేక మందికి ఆరోగ్యం వచ్చని ఇందులోకి వచ్చి 3 years లో 150 కోట్ల పై చిలుకు డబ్బులు తీసుకోవడం జరిగింది. సో ఇది మనందరికీ తెలిసినటువంటి విషయం. అదే విధంగా 63 years లేడీగా ఉన్నటువంటి జాయితూన్ ఓమర్ గారు ఇవాళ మనకు ఒక లేడీగా ఆవిడ ఆ వయసులో వివిఐపి లెగసీగా కంపెనీలో అత్యధిక మనీని సంపాదించినటువంటి వ్యక్తిగా వారు ఉన్నారు. అదే విధంగా మన అప్లైన్ మూర్తి పొంగవనం గారు, వారు కూడా 10,000 ఆర్పిని అచీవ్ చేసి 2 కోట్ల ఫ్రీ చెక్ తీసుకొని వారు 7 కార్ల అచీవ్ తో మనకి ఇన్స్పిరేషన్ గా నిలిచారు. మన భారతీయ సంతతికి చెందినటువంటి మూర్తి పొంగవనం. ఇక్కడ మీరు అందరూ చూస్తా ఉన్నాం యూనస్ గారు, వీరు కూడా మనకు అప్లైన్ అవుతారు. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సామాన్యులు అసామాన్యులుగా తయారయ్యారు. చూడండి కనిక వేలాయత్ గాని వీరందరూ కూడా ఈరోజు అద్భుతమైనటువంటి సక్సెస్ ని తీసుకున్నారు. మరి అదే విధంగా అజ్లీ గారు, వీరు కూడా మన అప్లైన్. వారు అదే విధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక రైతు కూడా మెర్సిడెస్ బెంజ్ కి ఓనర్ అయ్యారు. మరి మిస్ వసంత కృష్ణన్ గారు 2 కార్లు అచీవ్ చేశారు మేడం గారు. మరి నెట్వర్క్ మార్కెటింగ్ లో సామాన్యులు అసామాన్యులు అయ్యారంటే వీళ్ళందరినీ మనం చూస్తాము. రాజా మోర్గన్ గారు కావచ్చు, విజయన్ గారు కావచ్చు, యోగనాథన్ గారు కావచ్చు, వీరందరూ కూడా సక్సెస్ సాధించారు. చిన్న వయసు ఉన్నటువంటి టీపో షీట్ గాని, మిస్టర్
ఆన్సన్ అబ్రహం గారు లారీ డ్రైవర్ నుంచి ఈ రోజు ఈ స్థాయికి ఎదిగారు. ఎంతమంది మహిళలు సక్సెస్ అయ్యారో మీరు ఇక్కడ చూస్తా ఉన్నారు. మరి దతిన్ షరీనా చాంగ్ లాయర్ గా ఉన్న వీరు సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్ గా 2 ఇళ్ళు 2 కార్లు తీసుకొని 2 కోట్ల చెక్కుతో ఈ రోజు కంపెనీలో వివిఐపి లెగసీగా ఉన్నారు. మరి ఇందాకే మనం మాట్లాడుకున్నాం, వీరు జైతున్ ఒమర్ గారు 63 ఇయర్స్ ఏజ్ లో వారు నెట్వర్క్ ని ఎలా నడపాలో నడిపి ఈ రోజు 3 హౌసులు తీసుకున్నారు, 4 కార్లు, రేంజ్ రోవర్ కావచ్చు, అనేక పెద్ద పెద్ద కార్లు అండి, ఫోర్డ్ మెస్ట్రాన్ గాని, హార్లీ డేవిడ్సన్ బైక్ గాని, మెర్సిడెస్ బెంజ్లు, ఇటువంటి కార్లు తీసుకొని మన ముందర ఉన్నారు. చేయగలిగినప్పుడు చిన్న మలేషియా లాంటి దేశంలో మన మూర్తి గారు 4వ తరగతి వరకు చదువుకొని ఇవాళ 7 కార్స్ అచీవర్ గా మన ముందర ఉన్నారు. మరి 2 కోట్లు ఫ్రీ చెక్ ని తీసుకున్నారు. 2020-21లో కరోనా సమయంలో వారు ఏజెంట్ ఆఫ్ ద ఇయర్ గా నిలబడటం జరిగింది. మరి ఇవన్నీ సక్సెస్ మన కళ్ళ ముందరే ఉన్నాయి. ఇక్కడ మిమ్మల్ని అందరినీ అడిగేది ఒకటే, దీనికి చేయాల్సిందల్లా ఒకటే, మనం నలుగురికి సేవ చేయాలనే భావన ఉంటే చాలు, ఇందులో మనం మంచి సక్సెస్ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు పెట్టేది ఏం లేదండి, కేవలం తక్కువ పెట్టుబడితో ఒక చిన్న టీ కొట్టు పెట్టాలన్నా ₹1,00,000 ఖర్చు వస్తుంది. అలాంటిది కేవలం 6,660 రూపాయలతో మీ వ్యాపారాన్ని మీరు స్టార్ట్ చేయొచ్చు. అది కూడా లేదు, ఒక పేషెంట్ ప్రోడక్ట్ ఇచ్చి మీరు వారికి వ్యాపారం అక్కర్లేదు కాబట్టి మీరు మీ పేరు మీద ఐడిని లాగిన్ చేసుకొని వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. స్మాల్ క్యాపిటల్, నో రిస్క్. మీరు పెట్టినటువంటి అమౌంట్ కి వెంటనే 3 రోజుల్లో మీ ప్రోడక్ట్ మీ చేతికి వస్తుంది. వాడుకుంటే ఆరోగ్యం, లేదా పక్కనోడికి ఇచ్చేస్తే ఆ ఎంఆర్పి డబ్బులు మీకు మిగులుతాయి. అదేవిధంగా టైం ఫ్రీడమ్ ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి అయినా మీరు ఈ బిజినెస్ చేయొచ్చు. యూ కెన్ డూ దిస్ బిజినెస్ ఫ్రమ్ ఎనీవేర్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఆ రకంగా మీరు చేయడానికి వీలుంటుంది. గ్లోబల్ మార్కెట్ అండి, మీ ఐడి ఇక్కడ వేసుకొని ప్రపంచంలో 10 దేశాల్లో వ్యాపారం చేసుకోవచ్చు. మన కంపెనీ ఎక్కడెక్కడ ఉందో అక్కడ లీగలీ వ్యాలిడ్. ఇవాళ మీకు ఈ సంస్థ ద్వారా మీరు ఎక్కడ బిజినెస్ చేసినా ఒక పోలీస్ ఆఫీసర్ మీరు వెళ్ళి చెప్పొచ్చు. మరి ఆ రకంగా చెప్పే అవకాశం ఇందులో ఉంది. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి వ్యాపారం జెన్యూన్ బిజినెస్ కాబట్టి. మరి ఇందులో మా వంతు సహాయ సహకారాలు మీకు ఎప్పుడు కూడా ఉంటాయని, ప్రతిరోజు జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేస్తూ, అవసరమైతే ఫిజికల్ మీటింగ్స్, అదే విధంగా మార్కెట్ మన కంపెనీ మేనేజర్ గా ఉన్నటువంటి నదీం ఖాన్ గారు కావచ్చు, అదే విధంగా మనకి బాలం దామోదరం గారు కంపెనీ యొక్క సపోర్ట్ ఉంది. వాళ్ళ ఒకప్పట్లో టెస్టిమోనీస్ లేవు, ఈ రోజు మీకు పెట్టుకోవడానికి టెస్టిమోనీస్ ఉన్నాయి. ఆ టెస్టిమోనీస్ ని స్టేటస్ లో పెట్టుకొని ఫేస్బుక్ ద్వారా షేర్ చేసుకొని సోషల్ మీడియా మాధ్యమంలో మనం చేసుకోవచ్చు. ఒక జెన్యూన్ బిజినెస్ ని మనం ఈ రోజు మార్కెట్ లోకి తీసుకెళ్లి మంచి సరైనటువంటి ప్రోడక్ట్ ఉన్నటువంటి కంపెనీలు లేవు. ఈ రోజు మన కంపెనీ ద్వారా అత్యుత్తమ ఫలితాలు కలిగినటువంటిది 204 మెడికల్ రీసెర్చ్ పేపర్లు ఉన్నవి. మార్కెట్ లో పోటీ లేనటువంటి సంస్థ, కేవలం బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ని ఇస్తున్నటువంటి ఏకైక సంస్థ వాల్టన్ ఇంటర్నేషనల్. వాడు దీన్ని తీసుకొని మార్కెట్ మొత్తం ఖాళీగా ఉంది. ఇవాళ మనం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కొద్ది మొత్తంలో ఈ బిజినెస్ జరుగుతాం. తమిళనాడులో కొంత, అదేవిధంగా కర్ణాటకలో కొంత, ఒరిస్సాలో ఇప్పుడిప్పుడే మన టీములు అడుగుపెట్టాయి. ఇంకా యావత్ భారతదేశం ఖాళీగా ఉంది. రండి, కలిసి పనిచేద్దాం, మంచి సక్సెస్ ని తీసుకుందాం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకటి, అందరం కలిసి ఈ యొక్క కంపెనీలో రాబోయే 20 ఏళ్లకు దొక్కాలి. మీరు ఇచ్చేటటువంటి ప్రోడక్ట్ ఒకటే ప్రోడక్ట్, అన్నిటికంటే ఉత్పత్తి ఒకటే, సమాధానాలు ఎన్నిటికైనా చెప్తాను. అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ కంపెనీస్ మీరు తీసుకున్నారనుకోండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సప్లిమెంట్ ఇవ్వాలి. ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు. మీరు క్యాన్సర్ నుంచి కాళ్ళ నొప్పుల వరకు ఒకే న్యూట్రాసిటికల్ ప్రోడక్ట్, ఒకే విఆర్ కోడ్ తో సమాధానం చెప్తాను. వెయిట్ లాస్ కి V-Pro10 ఇస్తాము. అదేవిధంగా VCT మనకి హెల్త్ కోసం 3 ఉత్పత్తులతో మీ బ్యాచ్ బిజినెస్ ని మనం ముందుకు తీసుకెళ్లొచ్చు. సో మీరందరూ కూడా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని, కలిసి పనిచేసి నెట్ కామర్స్ బిజినెస్ లో మీరు, నేను, మనందరం కూడా కోటీశ్వర్లు కావడానికి, నలుగురికి ఆరోగ్యాన్ని పంచడానికి సంస్థ ఉంది. ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ మరి ఈనాటి సెషన్ ని ఇంతటితో నేను ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. ఇప్పటి వరకు ఓపిక్ గా విన్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సంస్థలో మీరు ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతటితో ఈ సెషన్ ని ముగిస్తా ఉన్నాను.